friends, and Yogesh, welcome back to my channel 2BHK to be honest content. Ee video lo manam Operation Valentine ట్రైలర్ రిలీజ్ అయింది. అది ఎలా ఉందో చూసేద్దాం. లెట్స్ గో ఇంటూ ద వీడియో. లో కాస్ట్ చూసుకున్నట్లయితే వరుణ్ తేజ్ అండ్ మనుషి చిల్ల మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై శక్తి ప్రతాప్ సింగ్. ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుంది మిక్కీ జే మేయర్. ఈ మూవీ మనకి మార్చ్ 1న థియేటర్స్ రిలీజ్ అవుతుంది హిందీ అండ్ తెలుగులో. ట్రైలర్ చూసుకున్నట్లయితే 2 minutes 40 seconds అలా ఉంది. మెయిన్గా ఇది ఒక ఎయిర్ ఫోర్స్ మిషన్ అంటారు కదా, ఆపరేషన్ అంటారు. సో అలాంటి మూవీ మనకి రీసెంట్గా ఫైటర్ అనే మూవీ వచ్చింది కదా, సో అలాంటి మూవీ అనమాట. 2019లో అటాక్స్ ఏవైతే జరిగాయో ఇండియన్ ఆర్మీ మీద, ఎయిర్ ఫోర్స్ బేస్ మీద, దానికి రివెంజ్గా ఒక మిషన్ చేశారు మన వాళ్ళు, ఆపరేషన్ వ్యాలంటైన్ అని. సో అదే ఈ మూవీ కాన్సెప్ట్. ఈ మూవీ చూస్తుంటే డైరెక్ట్గా మనకి ఫైటర్ మూవీనే కొంచెం అటు ఇటు మార్చి పెట్టేసినట్టు అనిపిస్తుంది. మేబీ 2 movies కూడా కాన్సెప్ట్ ఒకేసారి అనుకున్నారో ఏమో తెలీదు. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ కూడా డెబ్యూ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్. ఆయన కూడా ఒక నార్త్ ఇండియన్ అనమాట. దానివల్ల మనకి ఈ మూవీ కూడా మొత్తం హిందీలోనే షార్ట్ చేసినట్టు ఉన్నారు. మనం ట్రైలర్లో చూసినట్లయితే తెలుగులో డబ్బింగ్ ఇచ్చినట్టే తెలుస్తుంది, కానీ ఎక్కడ కూడా డైరెక్ట్గా చెప్పినట్టు తెలియలేదు. సో నాకు తెలిసి హిందీలోనే మూవీ కూడా షార్ట్ చేసి ఉంటారు. ఈ మూవీ అందుకే హిందీలో అండ్ తెలుగులో రిలీజ్ అవుతుంది. అండ్ మెయిన్గా మనం చాలా షార్ట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కాన్సెప్ట్ నుంచి చూసుకున్నా సరే సేమ్ కాన్సెప్ట్. ఫైటర్ మూవీ కూడా సేమ్, అప్పుడు వాళ్ళు అటాక్ చేశారని చెప్పి మన వాళ్ళు కూడా రివెంజ్ అటాక్ చేయడానికే చూస్తారు. అందుకే మనకి రితిక్ రోషన్ కూడా అక్కడ డైలాగ్ చెప్తాడు అనుకుంటా, పీఓకే కాదు ఐఓకే అవుతుంది ఇలా అని చెప్పి చెప్తారు. సేమ్ అటువంటి కాన్సెప్టే ఇందులోనే ఉంది. చాలా రిసెంబ్లెన్సెస్ నాకైతే కనిపించాయి ఆ ఫైట్ అవన్నీ చూపించడం. అండ్ ఇంకోటి ఏంటంటే అందులో అనిల్ కపూర్ ఉంటారు కదా, అనిల్ కపూర్ ఏమో అంటుంటారు అనమాట రితిక్ రోషన్ గురించి చెప్పడం ఇవన్నీ. సేమ్ ఇందులో కూడా ఒక హెడ్ ఉన్నట్టు చూపిస్తున్నారు. ఆయన కూడా ఎప్పుడు ఏదో ఒకటి రితిక్ రోషన్ వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతున్నట్టు చూపిస్తున్నారు. అండ్ మనుషి చిల్లర్ ఉన్నారనమాట. మనుషి చిల్లర్తో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు రాడాల్లో ఉన్నంత వరకు నాకేం కాదు అని. సేమ్ డైలాగ్ ఫైటర్లో కూడా ఉంటుందన్నమాట. సేమ్ దీపికా పడుకోన్ అండ్ ఇంకో హీరోయిన్ ఉంటారు, తనతో కూడా. ఈ మూవీలో కూడా ఒక షార్ట్ చూసినట్లయితే ఇంకో సెకండ్ హీరోయిన్ ఎవరో ఉన్నట్టు చూపిస్తున్నారు. అందులో శ్రవంతి అంటారు కదా, తను ఉన్నట్టు చూపిస్తున్నారు. అందులో కూడా అలాగే ఒక అమ్మాయి ఉంటుంది ఆల్రెడీ రితిక్ రోషన్ గర్ల్ ఫ్రెండ్, కాకపోతే తను చనిపోతుంది. సో అక్కడ కూడా ఒక బైక్ సీన్ ఉంటుంది, ఇక్కడ కూడా ఒక బైక్ సీన్ అన్నది మనకి చూపిస్తున్నారు. అండ్ ఫైటర్లో ఏంటంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, అతన్ని పట్టుకెళ్ళడం లేదా అతన్ని చంపేయడం అన్నది జరుగుతుంది. ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే నవదీప్ని చూపిస్తున్నారు ఒక షార్ట్లోనే, ఒక 5-6 seconds షార్ట్లోనే నవదీప్ని చూపిస్తున్నారు. నాకు తెలిసి ఈ మూవీలో కూడా నవదీప్ ఏదో బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉండి తనకేదో ఇష్యూ రావడం అలాంటి రెగ్యులారిటీ ఉంటుందేమో అనిపిస్తుంది. నాకు ఎలా అనిపించింది అంటే అంతగా ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఎందుకంటే యూజువల్లీ 1-2 షార్ట్లు ఎక్కడో చూస్తేనే మనకి ఇది ఎక్కడో చూసామన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటిది రీసెంట్గానే నాట్ ఈవెన్ 2 months అనుకుంటాను ఫైటర్ అన్నది రిలీజ్ అయ్యింది. సో దానివల్ల నాకు ఈ ట్రైలర్ అయితే అంతగా ఇంపాక్ట్ అన్నది క్రియేట్ చేయలేదు. సేమ్ కాన్సెప్టే, సేమ్ మూవీయే మళ్ళీ తీస్తున్నారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీ ఆల్రెడీ డైరెక్టర్ అంటున్నారు ఏంటంటే మేము కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేయాల్సింది, బట్ లేట్ అయ్యింది అని చెప్పి. మేబీ అలా అయినా సరే రెండు కూడా ఒకే టైప్ ఆఫ్ థీమ్ ఉండడం వల్ల అట్రాక్టివ్గా అనిపించలేదు. ఫైటర్ అంటే అది కూడా యావరేజ్ టాకే వచ్చింది, కానీ కొంతమందికి ఆ ఎయిర్ స్టంట్స్ అవన్నీ నచ్చి వెళ్ళారు. మరి ఇక్కడ కూడా అంత క్వాలిటీ ఉంటుందా లేదా అన్నది తెలియదు. అక్కడ ఫైటర్కి ఇంకొక ప్లస్ ఏంటంటే డైరెక్టర్ ఆయన ఆల్రెడీ వార్, పతాన్ ఈ మూవీస్ అన్నీ బాగా క్లిక్ అవ్వడం వల్ల కొంచెం హోప్ అయితే ఉంది. ఇక్కడ డైరెక్టర్ని చూసుకున్నట్లయితే యంగ్ డైరెక్టర్, ఫస్ట్ మూవీ అనుకుంటా ఇది కూడా. సో దానివల్ల కూడా హోప్స్ అన్నవి బాగా లోలో పెట్టుకునే వెళ్తారు జనాలు. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో. ఇదైతే డెఫినెట్లీ హిందీలోనే తీశారు, మన తెలుగులో కేవలం డబ్బింగ్ మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే వరుణ్ తేజ్ మాట్లాడింది కూడా మనకి తెలుగులో ట్రైలర్ చూస్తే మాత్రం లిప్సింక్ అన్నది సరిగ్గా లేదు. సో దానివల్ల కూడా నాకు అనిపిస్తుంది. అండ్ ఈ మధ్య ఏంటంటే ఈ దేశభక్తి సినిమాలు ఇలాంటివే ఎక్కువైపోయాయి అనమాట. ఎటు చూసినా అవే వస్తున్నాయి. ఇందులో కూడా వందే
సుప్రభాతం అని చెప్పి ఆబ్వియస్లీ దేశభక్తి సినిమా అంటే ఇది ఉండాల్సిందే కదా. సో అలానే కనిపిస్తుంది మెయిన్గా. అదొకటి నాకు కొంచెం ట్రబుల్సమ్గా అనిపించింది. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది మిక్కీ జే మేయర్. కొన్ని మూవీస్ బాగానే చేస్తారు, బట్ ఇది కొంచెం ఫాస్ట్ పేస్డ్ మూవీగా ఉండబోతుంది ఏమో అనుకుంటున్నాను నేను. సో దానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సింక్ అవుతుందా లేదా అన్నది మనం వెయిట్ చేసి చూడాలి. సో ఈ మూవీ మనకి March 1న థియేటర్స్ రిలీజ్ అవుతుంది. చూద్దాం ఎలా ఉండబోతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు బి హెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్.